ఓకే. దేవునికి వందనాలు. అందరికీ వందనాలు. చేరువచ్చిన ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు. మళ్ళీ ఈ పునరుత్థాన దినమున మనందరం కూడా ఈ సాయంకాల సమయంలో చిన్న మందగా కూడి వాక్యం ధ్యానించుకునే కృప దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు వాక్యం యోహాను సువార్త 19వ అధ్యాయం 28, 29 వచనాలు. యోహాను సువార్త 19వ అధ్యాయం 28 నుంచి 29 వచనం వరకు. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నానెనను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను కనుక వాడు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పొడుకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. అత్యంత ప్రేమ మాడిన మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరమేశ్వర స్తుతినైనా వందనాలు. మా జీవితంలో మరొక రోజు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం అది నీ ఉచితమైన కృపలైనా తండ్రి. సజీవ లెక్కలు ఉన్నామంటే తండ్రి అది నీ ఉచితమైన కృపే తండ్రి. నాయన ఇక్కడ అంతా చేరి ఉన్నామంటే కేవలం అది నీ ఉచితమైన కృపే నాయన. ఏదో యాక్సిడెంటల్ గా మేము వచ్చి ఇక్కడ కూర్చోలేదు, కానీ నీ సంకల్పాన్ని బట్టి మాత్రమే మేము ఇక్కడ కూర్చున్నాం తండ్రి. దయగల మా ప్రభ నాయన, ప్రాముఖ్యమైన అంశంగా తండ్రి నాయన జరుగుతున్న యుద్ధాన్ని బట్టి నాయన నీ సన్నిధిలో అనేక మంది విజ్ఞాపన చేస్తూ ఉన్నారు తండ్రి. నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించము, నీ పొరుగు అంది ఏది ఆశించకమని నాయన నీవు ఆజ్ఞలు ఇచ్చావు. అయినప్పటికీ తండ్రి ఎవరికి కావలసిన వారి నిధి నిక్షేపాలు, ఎవరి స్వాస్థ్యంలో ఏది ఉండాలో నాయన ధర్మశాస్త్ర ప్రకారం నీవు మాకు అనుగ్రహించావు తండ్రి. కానీ అత్యాస పరులు, అసూయ పరులు తండ్రి నాయన వారిది కాంతి కైవసం చేసుకోవటానికి అనేక ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో నాయన సామాన్య మానవులు అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నారు తండ్రి. జన నష్టం, ఆస్తి నష్టం, పర్యావరణ నష్టం నాయన, పర్యావరణం కలుషితం కావటం, అనేక ఇబ్బందులకు గురవుతున్నాం. రాబోయే కాలంలో మరి ఏమి జరగనైందో మాకైతే తెలియదు తండ్రి. అది నీ చిత్తంలో నాయన నువ్వు ముందే చెప్పావు తండ్రి. నీ రాకడకు సూచనగా జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం వస్తుందని చెప్పి, ఒకవేళ నాయన అదే గనక జరుగుతూ ఉంటే తండ్రి నీ చిత్తాన్ని నాయన నువ్వు నెరవేర్చవద్దని మేము అడగటం కాదు కానీ తండ్రి నాయన శ్రమల్లో నిన్ను కాపాడుతానని చెప్పి నాయన గొప్ప సంఘం ఫిలదెల్ఫియా సంఘానికి ఎట్లాగైతే వాగ్దానం ఇచ్చావో తండ్రి, అదే విధంగా నాయన నిన్ను ఎరిగిన బిడ్డలు, నిన్ను ఆశ్రయించే బిడ్డలు, మా కొండ, మా కోట, మా ఆశ్రయదుర్గం నీవే కదా తండ్రి. పరిస్థితులు ఎట్లా ఉన్నా తండ్రి నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచమని నాయన మేము చేస్తున్న విజ్ఞాపన ప్రార్థనలు ఆలకించి నీ చిత్తం ఏమై ఉన్నదో మాకైతే తెలియదు కానీ తండ్రి నాయన కన్నీరు విడిచి ప్రార్థన చేసిన సందర్భాలు అనేక సందర్భాలు నాయన మరి సత్ఫలితాలు నీవు ఇచ్చావు తండ్రి. ఆశాజనకమైనటువంటి నాయన జవాబులు మాకు ఇచ్చావు తండ్రి. అందును బట్టి నాయన హృదయపూర్వకంగా యథార్థమైన హృదయాలతో ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల మా ప్రభ ఈ యుద్ధం సంసిపోయే భాగ్యం దయచేయండి తండ్రి. త్వరలోనే యుద్ధం ముగిసిపోయే భాగ్యం దయచేయండి. ఇదే కాదు తండ్రి నాయన బలం గల దేశం బలహీనమైన దేశంగా దండెత్తిపోవటం అనే ఒక విధమైనటువంటి ఆశ అనేది మానవుల్లో నాయన నిర్మూలించబడే భాగ్యం దయచేయమని, అదే విధంగా తండ్రి ఇప్పుడు వాక్యం ధ్యానించబోతూ ఉంటాడుగా నాయన నువ్వు శిలువ మీద పలికిన మాటలు ఎంతో విలువైనవి నాయన. సప్త సూక్తులుగా నాయన ప్రపంచ ప్రసిద్ధికి ఎక్కిన వాక్కులు తండ్రి. జీవం గల దేవుడా నాయన, జీవం గల నీ నోటి నుంచి వచ్చిన మాటలు మేము ధ్యానించబోతూ ఉంటాడుగా అల్పులము, అయోగ్యులము అయినప్పటికీ తండ్రి నీ చేత ప్రేమించబడిన వారమనే ఒక ధైర్యంతో నాయన నీ మాటలు ధ్యానిస్తూ ఉంటాడుగా నన్ను మరుగుపరిచి ఆధ్యాత్మిక సత్యములు మీరే వెల్లడి చేయమని, విన్న వాక్యం నాయన వృధా పోకుండా మంచి నేలను విత్తబడిన విత్తనంగా నూరంతులుగా ఫలించే భాగ్యం దయచేయండి. ఆచరణలో మేము గైకొని ఆచరించగలిగే భాగ్యం దయచేయండి నాయన. ఎక్కడ ఏ రకమైన ఆటంకం లేకుండా కార్యాంతంలో నేను స్తుతించుకున్నట్టు నాయన అన్ని విషయాల్లో మీరు తోడుగా నడిపించమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ కూడా వందనాలని, చేరి వచ్చిన అందరికీ కూడా. మరి మనం ఇక్కడ ఈరోజు మనం ధ్యానించుకోబోయే మాట దాదాపుగా మనకి ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా గుడ్ ఫ్రైడే రోజున ప్రతి ఒక్కరం కూడా ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్న మాటే.
క్రొత్త పదం కాదు. అయినప్పటికీ కూడా దేవుని మాట ఎన్నిసార్లు మనం ధ్యానించినా అది మనకి మన మార్గం సరళం చేయటానికి, మనల్ని మనం తప్పుదిద్దుకోవటానికి, అనేక మందికి ప్రోత్సాహకరంగా సువార్త బోధించడానికి, అంత మాత్రమే కాకుండా ప్రతిసారి కూడా ఏదో ఒక క్రొత్త తలంపుతో దేవుడు నడిపిస్తాడనే ఒక ఆశ, ధైర్యంతో మనం ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. నాకెప్పుడు కూడా ఫిఫ్త్ వర్డ్ అనగానే ఒక మాట గుర్తొస్తుంది. ఏంటంటే, దప్పిగొనుచున్నాను అని అక్కడ ఆ మాట చదివి ప్రసంగం మొదలుపెట్టే ముందు మరి అదేంటో గాని అప్పటి వరకు అందరికీ కూడా దాహం అనేది గుర్తురాదు కానీ అప్పటి వరకు బ్యాగ్ లో ఉన్న వాటర్ బాటిల్స్ మాత్రం బయటికి తీసేస్తారు. ఈ మాట అంటే దప్పి కొనుచున్నాను అంటే ఎదటి వాళ్ళకి దాహం వేసి మంచినీళ్ళు తాగేటప్పుడు మరి మానవ సహజమేమో. నేను ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. ఆ ఒకవేళ దగ్గర వాటర్ లేకపోయినా వాటర్ తెచ్చుకుని పక్కన తాగటం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అంటే నిష్టగా ఉండి ఆ 7 మాటలు కూడా ధ్యానం అయ్యి ఆ దీవెన తీసుకునే వరకు కూడా వాటర్ టచ్ చేయని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఏదేమైనప్పటికీ మరి ఈ మాట చాలా అంటే వినటానికి చాలా చిన్న మాటగా దప్పిగొనుచున్నానన్న మాట ఉంటుంది. కానీ అది లోతైన అర్థాలతో మనం ధ్యానించినప్పుడు ఎన్ని రోజులైనా కూడా ఈ వాక్య ధ్యానం అనేది మనం సంతృప్తి పడలేము, సంతృప్తి పరచలేము. అయినప్పటికీ కూడా పైన కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. ఈ మాటను మరొకసారి అంటే ఒక పాస్టర్ గారు, ఒక పెద్ద సీనియర్ పాస్టర్ గారు చెప్పారు ఏంటంటే, 7 మాటలు సిలువలో పలికినటువంటి 7 మాటలు కూడా ఎప్పుడు రెండవసారి చదవకూడదు. చాలా మంది 2 సార్లు చదువుతూ ఉంటారు. ఎందుకు రెండోసారి చదవకూడదంటే, యేసుక్రీస్తు సిలువ మీద ఒక్కసారే పలికారు కాబట్టి మనం దాన్ని మళ్ళీ రిపీట్ చేయకూడదు. ఒకేసారి చదవాలని. అయితే మనం వాక్య ధ్యాన సౌలభ్యం కోసం మరొక్కసారి చూస్తే, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అనెను. చెరకుతో నిండియున్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను కనుక వారు ఒక స్పంజీ చెరకుతో నింపి హిస్సోపు పొడకు తగిలించి ఆయన నోటికి అందించిరి. ఈ మాట యోహాను సువార్తలో చాలా క్లియర్ గా వ్రాయబడింది. మిగతా 3 సువార్తల కంటే కూడా యోహాను సువార్త యాక్చువల్ గా మనం చూసినట్టయితే ఆ సిలువ వేసే సందర్భంలో ఆ సిలువకు అత్యంత సమీపంగా యేసుక్రీస్తుకి అత్యంత సమీపంగా యోహాను గారు ఉన్నారు. దీనికి 2 కారణాలు చెప్తారు. ఏంటంటే, యోహాను యేసుక్రీస్తు రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడు, యేసుక్రీస్తు చేత అతిగా ప్రేమింపబడినటువంటి శిష్యుడు. పేతురు గారి గురించి చూస్తే యేసుక్రీస్తుని ఎక్కువగా ప్రేమించిన శిష్యుడు పేతురైతే, యేసుక్రీస్తు చేత అధికంగా ప్రేమించబడినటువంటి శిష్యుడు యోహాన్ గారు. ఇక రెండో కారణం చూస్తే, అక్కడ లోపల అఫీషియల్ మెంబర్స్ తో బంధుత్వం ఉన్న సందర్భంగా యోహాను గారు ఆ లోపలికి బయటికి తిరగటానికి ఆ ట్రైల్ అంటే ఆ గురువారం నాడు జరిగిన సందర్భంలో కూడా ఆయన యాక్టివ్ పార్ట్ తీసుకున్నట్టుగా మనం చూస్తాం. ఆ సిలువ దగ్గరికి ఏదైనా కూడా దేవుని ఏర్పాట్లు లేకపోతే అక్కడ ఆయన నిలబడి ఉండలేడు. దేవుని ఏర్పాటును బట్టి ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు. చాలా దగ్గరగా ఆ మాట వినటం జరిగింది. ఆయన ప్రేమించిన ప్రియ శిష్యుడు. అయితే ఈ మాటలు మనం గమనించేటప్పుడు ఇక్కడ అటు తర్వాత అని ప్రారంభమైంది. అటు తర్వాత అనే మాటను మనం గమనించినట్టయితే, అటు తర్వాత అంటే దేని తర్వాత అని మనం గమనించినట్టయితే, దీనికి ముందు 4 మాటలు అయిపోయినాయి కదా. మొదటి మాటలో ఆయన రక్షకుడిగా అంగీకరించి సిలువను ఆశ్రయించిన వారికి క్షమాపణ, అదే విధంగా క్షమాపణ పొందినటువంటి విశ్వాసికి రక్షణ సువార్త చెప్పి వాగ్దానం ఇవ్వటం జరిగింది. 3వ మాటలో ఆదరణ, తల్లిని తన ప్రియ శిష్యుడికి అప్పగించడం. మరి ఆధ్యాత్మిక లోతుల్లో చూసినట్టయితే తల్లిని మాత్రమే కాదు, తల్లి సంఘాన్ని కూడా యోహాను గారికి అప్పచెప్పినట్టుగా మనం చూస్తాం. ఎఫెసీ పట్టణంలో ఆయన గొప్ప పరిచర్య చేశారు తర్వాత యోహాను గారు. తర్వాత 4వ వచనానికి వచ్చేటప్పటికి, నా దేవా నన్ను చెయ్యి ఎందుకు విడనాడుతూ అన్న మాట చెప్పిన తర్వాత, ఆ తర్వాత ఇక సమస్తం సమాప్తం అయిపోయింది అని. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం గమనించవలసింది, అప్పటికి సమాప్తమైంది అంటే పూర్తిగా సమాప్తం అవ్వలేదు, కానీ యేసుక్రీస్తుకి తండ్రి ఇచ్చిన సమయానికి చేయవలసిన పని సమాప్తమైందని మనం గమనించినట్లయితే, ఇక్కడ మనం గమనించాల్సింది యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో చెప్పినట్టుగా తనను తాను అపరాధ పరిహార బలిగా కూడా ఆ 4వ వచనంలో అర్పించినట్టుగా మనం చూస్తాం. అదే విధంగా పని అయిన తర్వాత
దాహం తీర్చుకుంటున్నట్టుగా ఆయన ఆ మాట అడిగినట్టుగా మనం గమనించాలి. అంటే పని అంతా మనం ఏదైనా పని ఉన్నప్పుడు సాధారణంగా లేడీస్ గాని, జెంట్స్ గాని ఏదైనా విస్తృతమైన పని ఉన్నప్పుడు పని మధ్యలో దాహం తీర్చుకుంటానికి ఎక్కువ ప్రయత్నం చేయం. ఎందుకంటే ఆయాసం వస్తది, పని చేయలేమని చెప్పి, ఆ పని కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఆ దాహం తీర్చుకోవటానికి మనం చూస్తాం. మామూలుగా కూడా చూసినాం. అలాగే ఇక సమాప్తమైందని చెప్పి ఆయన నేను దప్పికొనుచున్నాను అని చెప్పినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ మనం గమనించినప్పుడు యోహాను సువార్త 4 అధ్యాయం 34 వచనంలో అంటే ఏం సమాప్తం చేశాడు ఈయనని మనం గమనించినట్టయితే, యోహాను సువార్త 4 అధ్యాయం 34 వచనం మనం గమనించినట్టయితే, అక్కడ ఆయన చెప్పినటువంటి మాట యోహాను సువార్త 4 అధ్యాయం 34 వచనం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. అంటే తండ్రి చిత్తం నెరవేర్చడం, ఆయన పని తుదముట్టించడం నాకు ఆహారమైందంటే ఆయన ఇచ్చిన పని నేను సంపూర్తి చేశాను అని చెప్పి చెప్పడం జరిగింది. అదే విధంగా మనందరికీ తెలుసు గొప్ప విజ్ఞాపన ప్రార్థన అయిన 17 అధ్యాయంలో చేసినట్టుగా మనం చూస్తాం కదా. 17 అధ్యాయం 4 వచనంలో కూడా మనం గమనించినట్టయితే అక్కడ కూడా ఒక మాట మనం చూడొచ్చు. 17 అధ్యాయం 4 వచనంలో ఆయన అన్న మాట, ఆ తండ్రి 4 వచనం, చేయుటకు నీవు నీవు నాకు ఇచ్చిన నీవు పని నేను సంపూర్ణంగా నేను నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. థ్యాంక్ యూ మేడం. అక్కడ చెప్తున్నాడు ఆయన ఇంకా శిలువ మరణానికి వెళ్ళక ముందే తండ్రితో చెప్తున్నాడు, తండ్రి నువ్వు చేయటానికి ఏ పని అయితే ఇచ్చావో నాకు ఇచ్చిన సమయంలో నేను దాన్ని సంపూర్ణంగా నెరవేర్చాను. ఎవరు చెప్పగలరు ఆ మాట? దైవ కుమారుడు కానీ కాబట్టి ఆయన ఆ మాట చెప్పగలిగాడు. అంటే ఒకటి, తండ్రి చిత్తం నెరవేర్చి ఆయన పని తుదముట్టించే నాకు ఆహారమైనదన్నారు కాబట్టి ఆ పని నెరవేర్చారు. నెరవేర్చడం మాత్రమే కాకుండా తండ్రితో చెప్తున్నాడు ఆయన, తండ్రి లోకాన్ని పంపించేటప్పుడు ఏ పని అయితే నాకు అప్పగించావో ఆ పని నీ చిత్తానుసారంగా చేయటం మాత్రమే కాకుండా నేను చేసే పని విధానం ద్వారా నిన్ను మహిమపరిచానని చెప్తున్నాడు. అదే విధంగా యోహాను సువార్త 1 అధ్యాయం 29 వచనంలో యేసుక్రీస్తు వారు యోహాను దగ్గరికి వచ్చేటప్పుడు అక్కడ చెప్పినటువంటి మాట, బాప్తిస్మిచ్చే యోహాను చెప్పిన మాట, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పడం జరిగింది. అంటే ఈ 4వ మాట చెప్పేటప్పటికి ఆయన అపరాధ పరిహారార్థ బలి అర్పించడం జరిగింది. లోక పాపములన్నీ తన మీద మోపబడి అపరాధ పరిహారార్థ బలి అనేది అక్కడ ఇవ్వటం అనేది జరిగింది. అదే విధంగా ఇక్కడ మనం గమనించినట్టయితే నేను దప్పిగొనుచున్నాను అని ఆయన చెప్పినటువంటి మాట, మంచి ఎండ ఆ సమయంలో ఆ సిలువలో వేలాడుతూ ఆయన చెప్పినటువంటి మాట ఆశ్చర్యం ఏమీ కాదు. కానీ అక్కడ వేలాడవేయబడిన దొంగల్లో కుడివైపు దొంగ గాని ఎడవైపు దొంగ గాని ఈ మాట అన్నట్టయితే ఎవరు పెద్దగా ఆశ్చర్యపోయి ఉండేవారు కాదు. కానీ ఎందుకు ఆశ్చర్యపోయారంటే యేసుక్రీస్తు ఈ మాట చెప్పడం అనేది ఆశ్చర్యం. ఎందుకంటే ఆయన సృష్టికర్త, జలరాశులను సృష్టించేవాడు, జలరాశుల మీద ఆధిపత్యం ఉన్నవాడు, ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చిన వాడు, యొర్దాను నీటిని గోడగా చేసిన వాడు, బండ నుంచి నీటిని పుట్టించిన వాడు, చేదు నీటిని శుద్ధి చేసి వారు తియ్యటి నీరుగా మార్చినవాడు, నీటిని ద్రాక్షారసంగా మార్చినవాడు, అదే విధంగా జలరాశుల్ని కురిపించేవాడు, జలరాశులను శాసించి ఆఫ్ చేయగలిగేటువంటి శక్తి ఉన్నవాడు. అదే విధంగా మన పాత నిబంధన గ్రంథంలో కూడా చూస్తున్నట్టయితే ఇష్మాయేలు దాహం కొన్నప్పుడు ఆ ఇష్మాయేల్ దాహం తీర్చడానికి ఆ షూర్ అరణ్యంలో ఒక వాటర్ స్ప్రింగ్ ను ఆ భూమిలోంచి తెప్పించి ఆ దాహం తీర్చినటువంటి గొప్ప దైవ కుమారుడు. అంటే అప్పటికి యేసుక్రీస్తు మనకి పరిచయం కాలేదు, కానీ ఆ దూత అన్న దగ్గరలా మనం యేసుక్రీస్తుని మనం గమనించుకున్నట్టయితే ఆ పనిని చేసినప్పుడు ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేసినటువంటి యేసుక్రీస్తు కావాలంటే ఆయన అక్కడి నుంచి భూమిలోంచి నీటిని తెప్పించుకుని తాగలడు, లేదా ఆకాశం నుంచి వర్షంలాగా కురిపించుకుని దాహం తీర్చుకోగలడు. అట్లాంటి ఆయన ఇక్కడ దాహం అని చెప్పి అడుగుతున్నాడు అని చెప్పి ఆశ్చర్యం అనేది చాలా మందికి అక్కడ ఉంది. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన జీవించి ఉన్నప్పుడు సమరయ స్త్రీని దాహానికి అడిగాడు. ఆయన సమరయ స్త్రీని దాహానికి అడిగాడు. అదేవిధంగా అనేక సందర్భాల్లో పరిసయ్యని వింట, లేకపోతే బేతని మరి ఇంట, మరి అనేక సందర్భాల్లో ఆయన భోజనం చేసినట్టుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా ఆకలి, దాహం, నిద్ర కూడా మార్క్స్ వార్త 1 అధ్యాయం 40 వచనంలో చూస్తే
ఆయన పెందలకడనే లేచి అని ఉంటది. పెందలకడనే లేచి అంటే నిద్రపోతేనే కదా లేచేది. పెందలకడనే లేచి ఆయన ప్రార్థించడానికి అరణ్యంలోకి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అంటే ఇవన్నీ జరగాలి అంటే తప్పకుండా ఆయనకి మానవ శరీరంతో ఉన్నప్పుడు ఆకలి, దాహం, నిద్ర అనేవి కూడా అన్ని కూడా ఆయనకు ఉన్నట్టుగా మనం గమనించాలి. అయితే ఇవన్నీ కూడా చాలా మంది ఏంటంటే ఇప్పటికీ కూడా ఆయన దైవ కుమారుడుగా వచ్చాడు తప్పించి, దైవ కుమారుడుగా బాధలు పడ్డాడే తప్పించి శరీరంతో ఆయన బాధలు పడలేదు అని చెప్పి ఇప్పటికీ వాదించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ విశ్వసిస్తున్న మనకి తెలుసు ఆయన ఏ రకమైన బాధపడ్డాడు అనేది. అదే విధంగా మనం గమనించినప్పుడు ఆయనకైన దాహాన్ని మనం చూసినట్టయితే ప్రవచన నెరవేర్పు కూడా మనకి 69వ సంకీర్తన 21వ వచనం చూస్తే, వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, దప్పికైనప్పుడు చెరకను త్రాగనిచ్చిరి. అదేవిధంగా సంకీర్తన 22:15 మనం గమనించినట్లయితే, నా నాలుక నా దవడును అంటుకొని ఉన్నది. ఇక్కడ మనం గమనించినప్పుడు ఇదేదో అప్పటికప్పుడు జరిగింది కాదు గాని, ఆయన ముందుగానే, అంటే నేను చాలాసార్లు చెప్పాను, ప్రవచనం ఉంది కాబట్టి యేసుక్రీస్తు అలా చేయలేదు. కానీ జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఏం చేస్తాడు ఏంటి అన్నది ఆయన గురించి ముందుగానే వ్రాయబడి ఉంది. శరీరధారిగా ఉన్నప్పుడు ఆకలి దాహాలన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే ఆయన గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, హెబ్రీ గ్రంథకర్త ఏమంటాడంటే 4వ అధ్యాయం 15వ వచనంలో, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు అన్ని విషయములందు సహానుభవము కలిగిన వాడు, శోధింపబడ్డాడు, కానీ పాపము చెయ్యలేదు, పాపము లేనివాడుగా ఉన్నాడని చెప్పాడు. అంటే మన ప్రధాన యాజకుడు అంటే ఇక్కడ యేసుక్రీస్తు. ఆయన అన్ని విషయాల్లో శోధింపబడ్డాడు కానీ పాపం చేయలేదు. మనకు తెలుసు కదా, మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో ఆయన బాప్తిసం పొంది వచ్చిన వెంటనే అరణ్యంకి వెళ్ళి ప్రార్థనా జీవితం గడిపి వచ్చిన వెంటనే అప్పది శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మంతో శోధించాలని చేసినప్పుడు ఆయన వాక్యానుసారంగా వాక్యంతో చెప్పి గద్దించి, సాతానా నా దగ్గర నుంచి వెళ్ళిపోంటూ చెప్పడం జరిగింది. ఎలా చేయగలిగాడు ఈయనంటే, కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో పౌలు గారు ఏమంటున్నారంటే, ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంలో క్రీస్తునందు నివసించుతున్నది. అంటే ఆయన అంత శోధనకి గురైనా కూడా ఎట్లాగా ఆ శోధనని, అప్పటికే 40 దినాల అరణ్యంలో ఆయన ఆత్మచేత కొనిపోబడ్డాడు ఉంటది అక్కడ మత్తయి సువార్తలో. ఆత్మచేత కొనిపోబడి అక్కడ ఆహారం, నీరు లేకుండా ఆయన ప్రార్థనా జీవితం గడిపి వచ్చిన తర్వాత మంచి ఆకలితో ఉన్నప్పుడు ఆయనకు అంత అపవాది శోధించినప్పుడు దాన్ని ఎట్లా జయించగలిగాడు అంటే, దానికి ఆన్సర్ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ఆయన మానవుడే గాని దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయన శరీరమందు నివసిస్తూ ఉన్నది. ఇక్కడ మనకి ఒక డౌట్ రావచ్చు. అయితే యేసుక్రీస్తును మాత్రమే దేవుడు అట్లా పంపించాడు కాబట్టి, ఆ దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయన దేహంలో ఉంది కాబట్టి ఆయన ఆ శోధని తట్టుకున్నాడు. హెబ్రీ గ్రంథకర్త చెప్పినట్టుగా ఎన్ని శోధనలు వచ్చినా పాపం లేనివాడుగా ఉన్నాడు. అది మానవులకు సాధ్యమా? అట్లాంటి దైవత్వం యొక్క పరిపూర్ణత మనకున్నట్టయితే మనం కూడా అపవాదిని ఎదిరించగలము, లేకపోతే మనం కూడా ఆకలి దాహం లేకుండా దాన్ని జయించగలిగి ఉండేవాళ్ళం కదా. మరి యేసుక్రీస్తుకు మాత్రమే దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, ఎప్పుడో ఓల్డ్ టెస్ట్మెంట్ లోని ప్రసంగి గ్రంథకర్త సొలొమోను మహారాజు ఏం రాశాడంటే, ప్రసంగి 7వ అధ్యాయం 29వ వచనంలో, దేవుడు నరులను యథార్థంగా పుట్టించెను, కానీ వారు వివిధములైన తంత్రములను కల్పించుకున్నారు. ఎంత క్లియర్ గా ఉందంటే, ఈ రాయటం అనేది పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా రాయలేరు కదా. ఆయన అక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఏంటంటే, దేవుడు నరులను యథార్థంగా పుట్టించాడు, కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకున్నారు. ఎక్కడ కల్పించుకున్నారు వీళ్ళు? ఆదాము అవ్వ ఆ పండు తినక ముందు, ఇక్కడ కొలసీలు రాసిన పత్రికలో పౌలు గారు యేసుక్రీస్తు గురించి ఏ మాట అయితే చెప్పారో, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయన శరీరంలో నివసించిందని చెప్పారో, అదే విధంగా ఆ దైవత్వం యొక్క పరిపూర్ణత ఆదాము అవ్వలో కూడా ఉంది. ఎప్పుడు వరకు? ఆ పండు తిననంత వరకు. వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు. ఇక్కడంటే అపవాది చేత వాళ్ళు శోధింపబడి ఆ పండు తిని
వాళ్ళలో ఉన్న దైవత్వాన్ని వాళ్ళు చెరిపి వేసుకున్నారు. అంతేగాని దేవుడు పక్షపాతి కాదు. తన స్వరూపంలో మానవుని చేసుకున్నాడు. తన స్వభావం ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. కానీ అతను జయించలేకపోయాడు. మానవుడు జయించలేక వివిధమైన తంత్రములు కల్పించుకోబట్టి అతను అలాగాడు. అంతే తప్పించి ఒక్క యేసుక్రీస్తుకు మాత్రమే దైవత్వం అనేది ఇవ్వలేదు. అందరికీ ఇచ్చారు. అందుకని చంటి బిడ్డలు దేవునితో సమానం అంటారు కదా. చంటి బిడ్డకి ఏమీ తెలీదు. పెరిగి పెద్దయ్యే కొద్దీ లోక సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు కాబట్టి తర్వాత వాళ్ళు పాడైపోతారు. అందుకని ఆయన చాలా సార్లు చిన్న బిడ్డ వంటి మనస్తత్వం కలిగిన వాళ్ళే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం ఇప్పటి వరకు ధ్యానించిన విషయం ముఖ్యంగా ఏంటంటే, ఇప్పటికీ కూడా చాలా మందికి ఇదే సందేహం. ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేసినటువంటి యేసుక్రీస్తుకి అక్కడ దప్పికని అడగాల్సిన పనేంటి? మాయ మంత్రాలు కాదు కదా. యేసుక్రీస్తు మానవ శరీరంతో వచ్చాడు. ఆయన పూర్తి మానవుడు, పూర్తి దైవ కుమారుడు, సన్ ఆఫ్ మ్యాన్ అండ్ సన్ ఆఫ్ గాడ్. అది మనకు తెలుసు. అది ఎవరైనా అడిగినప్పుడు మనం వివరించి బద్దులమై ఉన్నాం. అదే కాకుండా ఇక్కడ 2 విధాలైనటువంటి దాహాలను చూస్తున్నాం. ఇక్కడ సిలువలో వేలాడబోయబడినటువంటి క్రీస్తుకైనటువంటి దాహం 2 విధాలైన దాహాలు. ఒకటి శారీరక దాహం, 2 ఆధ్యాత్మిక దాహం. ఈ 2 దాహాల్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. శారీరక దాహం చూస్తే మనకి లూకాసు వార్త 22:44 చూస్తే, ఈ గెత్సెమనే తోటకి వెళ్ళి ఆయన ప్రార్థించే సమయంలో చాలా వేదన పడ్డాడు. ఆయన శిష్యులు వచ్చి నా కోసం కొంతసేపు మెళకువగా ప్రార్థన చేయలేరా అని చెప్పి ఆయన అటు ఇటు తిరుగుతూ శిష్యులను హెచ్చరిస్తూ ఆయన వెళ్ళటం అనేది జరిగింది. ఆయన ఒక ప్రార్థన చేశాడు, మనందరికీ తెలుసు కదా. ఏమని ప్రార్థించాడు? తండ్రి, ఈ గిన్నెను నీ చిత్తమైతే నా దగ్గర నుంచి తొలగించు, అయినను నీ చిత్తమే సిద్ధించును గాక అని చేశాడు. ఎందుకు చేశాడు ఆయన ప్రార్థన అంటే, ఆయనకి తెలుసు అసలు ఇక్కడికి వచ్చే ముందే, ఈ లోకానికి వచ్చే ముందే సర్వమానవ పాప పరిహారార్థం తన పవిత్రమైన దేహాన్ని సిలువుకు అప్పగించాలి, తర్వాత పునరుత్థానం కావాలి. ఈ ప్రణాళిక అంతా యేసుక్రీస్తుకు తేట తెల్లంగా తెలుసు పరలోకం నుంచి వచ్చేటప్పుడే. కానీ మానవ శరీరంతో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన పొందబోయే బాధలన్నీ కూడా ఇప్పుడు మనకి లేడీస్ బాగా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఒకవేళ సి సెక్షన్ అంటే సిజర్ అంటాం కదా. ఒక కాన్పు అయిన తర్వాత రెండో కాన్పుకి వెళ్ళేటప్పుడు మొదటి కాన్పు కంటే కూడా రెండో కాన్పు కొంచెం భయపడతాం. ఎందుకంటే ఆ మొదటి కాన్పులో పడిన బాధలన్నీ మనకు తెలుసు కాబట్టి మళ్ళీ దాన్ని ఫేస్ చేయాలి కాబట్టి బాధపడుతూ ఉంటాం. ఇక్కడ క్రీస్తుకు తెలియంది ఏం లేదు. తన శరీరంలో ఎట్లాగా బాధపడాలి ఆయనకి తెలుసు కాబట్టి ఆయన మానవ సహజంగా ప్రార్థించడం జరిగింది. ఆ ప్రార్థించేటప్పుడు ఏమైంది? ఆయన చెమట రక్త బిందువులుగా కారింది. చెమట రక్త బిందువులే పారింది. తండ్రి కుమారుడు పడుతున్న బాధ చూడలేక దేవదూతను పంపించినట్టుగా లూకాసు వార్త 22 యేసుక్రీస్తుకు సఫర్ చేయడానికి దేవదూతను పంపించినట్టుగా చూస్తా. అంటే ఆయన లోపల ఉన్న నీరంతా కూడా డీహైడ్రేషన్ అయిపోతుంది అనమాట. చెమట రక్త బిందువులుగా కారి అంతా ప్రార్థన చేశాడు. యెషయా గ్రంథం 53:10 చూస్తే, అతనిని నలుగుగొట్టుట యెహోవాకు ఇష్టమాయెను. క్రీస్తు పుట్టడానికి ఇంకా 750 సంవత్సరాల పూర్వమే ఈ ప్రవచనం రాయబడింది అంటే పరిశుద్ధాత్మని ప్రేరేపణే కదా. అతని నలుగుగొట్టుట యెహోవాకు ఇష్టమైన, తండ్రికి ఇష్టమైన లేదు చూడండి. ఇక్కడ అతని నలుగుగొట్ట యెహోవా కంటే తండ్రి స్థానంలో ఎవరున్నా కూడా కుమారుని ఆ రకంగా చేయలేరు. యెహోవా అంటే ఆయన దైవ స్థానంలో ఉండి తన కుమారుని కూడా మానవ శరీరంతో పంపించాడు కాబట్టి ఆ విధమైనటువంటి ఆ బాధ పట్టం అనేది తండ్రికి యెహోవాకు ఇష్టమైంది. అంటే తన పడబోయే బాధ ముందుగానే వర్ణించబడింది. తన పడబోయే బాధ ఆయనకు తెలుసు కాబట్టి, తండ్రి ఈ గిన్నె నీ చిత్తమైతే నా దగ్గర నుంచి తొలగించుము, అయినను నీ చిత్తమే సిద్ధించునుగా. కానీ చేసేటప్పటికే ఆయన ఒంట్లో ఉన్న నీరంతా కూడా బయటికి వచ్చేసింది. అంతేకాకుండా మరి మనకు తెలుసు 39 కొరడా దెబ్బలు తిన్నాడు ఆయన. రక్తస్రావం జరిగింది. ఎండలో సిలువ మోసుకుంటూ ఆయన వచ్చాడు. అదే విధంగా ఎండలో వేలాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చేసే అవహేళనలు అన్ని కూడా కలిసి ఆయనకు శారీరక దాహం. అదే విధంగా ఇందాక ప్రవచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. ప్రవచనం ఉందని కాదు కానీ ఇక సమాప్తం అయిపోతుందని చెప్పి ఆ ప్రవచనాన్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ దప్పిగొంచున్నానని చెప్పాడు. అంటే ఆయన ఇలాగ అడుగుతాడని చెప్పి కూడా ఎక్కడ దావీదు మహారాజు క్రీస్తు ఈ లోకానికి రావటానికి 1000 సంవత్సరాల ముందు దావీదు మహారాజుతో
మరి పరిశుద్ధాత్ముడు ప్రేరేపణతో ఆ ప్రవచనం అనేది అక్కడ వ్రాయబడింది. 22వ సంకీర్తన 15వ వచనం ఇంకా క్రిస్టల్ క్లియర్ కింద మనం చదువుకున్నాం కదా, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. సరే, ఇంత దాహంతో ఉన్నప్పుడు ఆయన చిరక ఎందుకు తీసుకోలేదు? మనం గమనించినట్లయితే ఆయన గొల్గొతా కొండకు తీసుకొచ్చినప్పుడే మార్క్స్ వార్త మీరు 34వ వచనం తర్వాత 27వ అధ్యాయం 34వ వచనం తర్వాత చూసినట్టయితే అక్కడ ఆ గొల్గొతా కొండకు తీసుకొచ్చిన వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ద్రాక్ష రసంలో చేదు కలిపి ఇచ్చారు, కొన్ని చోట్లయితే బోళము కలిపి ఇచ్చారని ఉంది. ఎందుకు ఇచ్చారు అంటే ఆ పడబోయే బాధ తెలియకుండా ఉండటానికి, ఆ మత్తు అనేది రావటానికి. మరి చాలా నాకైతే తెలియదు కానీ మామూలు ఈ గొర్రె పొట్టేళ్ళను వాటిని బలిచ్చేటప్పుడు కూడా వాటికి ఏదో అలాగే ఇస్తారంట, వాళ్ళ అవి అరవకుండా ఆ నొప్పి తెలియకుండా ఉండటానికి. అట్లాంటిది ఏదో ముందు గొల్గొతా కొండ దగ్గర తీసుకొచ్చిన వెంటనే ఆయనకి ఇవ్వటం జరిగింది. దాన్ని ఆయన తిరస్కరించాడు. ఇక్కడ కూడా ఇక్కడ ఇచ్చినప్పుడు కూడా 48వ వచనం మత్తయి సువార్త 48వ వచనంలో కూడా ఉంది. ఈ స్పంజిలో చిరక ముంచి ఇవ్వటం అనేది యోహాను సువార్తలో కూడా ఉంది. ఎందుకు తిరస్కరించాడు? అంత దాహాలు ఉంది, దప్పికొంచున్నాను అన్నాడు, కానీ వాళ్ళు ఇచ్చింది ఎందుకు తిరస్కరించాడు? ఆ చేదు అనేది తీసుకోవడానికి ఇష్టం లేక, లేకపోతే మరేదైనా కారణం ఉందంటే ఎస్, మరొక కారణం ఉంది. ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం మనం గమనించినట్లయితే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన మన కొరకు తనను తాను అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. మరి మీకు చూస్తే నోవాహు ముందు ఆయన బలిపీఠం కట్టి అక్కడ బలి అర్పించినప్పుడు అక్కడ ఇంపైన సువాసనగా దేవుడు ఆఘ్రాణించారని ఉంటుంది. అంటే దేవుడు ఎప్పుడు కూడా ఇంపైన సువాసన వచ్చే బలిని అంగీకరిస్తాడు. అంటే ఇంపైన సువాసన అంటే మనం చేసే ప్రార్థన ఆయనకి ఇంపైన సువాసనగా ఉండాలి. ఇంపైన సువాసనగా ఉండటం అంటే యథార్థమైన హృదయంతో, నిష్కల్మషమైన మనసుతో, నీతియుక్తమైనటువంటి ఆ జీవితం జీవిస్తూ చేసేవారి ప్రార్థన ఆయనకి ఇంపైన సువాసనగా ఉంటుంది. అంతమంది చేసిన ప్రార్థన ఆయనకి ఇంపైన సువాసనగా ఉండదు. కానీ ఇక్కడ క్రీస్తు ఎందుకు చిరక పుచ్చుకోలేదు అంటే ఏదో బాధలు తెలియకుండా మత్తులో ఏదోలే తండ్రి పంపించాడు, ఆ సిలువ మరణం నేను పొందేస్తే అయిపోతుందిలా అనుకున్న వాడైతే ఆ దాహంతో తప్పకుండా దాన్ని తీసుకుని ఉండేవాడు. కానీ ఇదే కారణం, ఆయన అర్పించే బలి తండ్రికి ఇష్టమైన బలిగా ఉండాలి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే అతడు తనకు కలిగిన వేదన చూచి తృప్తి పొందెను. ఎవరు ఇక్కడ అతడంటే యేసుక్రీస్తు. ఆ సిలువలో నలగొట్టబట్టం చూచి అవును తండ్రి ఇంటికే కదా నన్ను పంపించాడు, ఈ సర్వమానవ పాప పరిహారార్థం బలి అర్పించాలి అంటే నా శరీరం నలగొట్టబడాలి, ఎంతగా నలగొట్టబడితే నా తండ్రి అంతగా సంతోషిస్తాడు. మన పైన చదివాం కదా, అతన్ని నలగొట్టుట యెహోవాకి ఇష్టమైనని. కాబట్టి ప్రతి పనిలో కూడా మరణించేటప్పుడు కూడా తండ్రికి ఇష్టమైనట్టే మరణించాలి. నా తండ్రి ఈ సిలువ మీద నన్ను నలగొట్టుట ఇష్టంగా ఆయన భావించాడు. కాబట్టి నేను పూర్తి కాన్షియస్ లో ఉండి నా శరీరం ఎంతగా నలగొట్టబడితే అది నా తండ్రికి ఇష్టమైన యాగంగా ఉంటుంది. అంటే ఇక్కడ తండ్రి గురించి మనం అపార్థం చేసుకోవడానికి లేదు. ఎందుకంటే ఆ కుమారుని ఆయన అందుకే పంపించాడు. కుమారుడు మాత్రమే ఆ బలిని పొందగలడు, ఆ బలిని అర్పించగలడు. ఎందుకంటే పరమ పవిత్రమైన దేహం కాబట్టి. మానవ శరీరం మామూలు శరీరం అయితే ఆ బాధలు పడలేదు, పవిత్రమైన దేహం కాబట్టి ఆయన మన కోసం బలిగాను అర్పణగాను ఆయనకు ఆయన అర్పించుకోవటానికి అని చెప్పి దాహం తీర్చుకోవటానికి ఆయన ఏమాత్రము అంగీకరించలేదు. ఇది శారీరక దాహం. మనం గమనించినట్టయితే శారీరక దాహం అవటానికి మెయిన్ కారణం అక్కడ గెత్సెమనే తోటలో ఆయన చేసిన ప్రార్థన చేసేటప్పుడే మొత్తం డిహైడ్రేషన్ వచ్చేసింది. తర్వాత కొరడ దెబ్బలు, ముళ్ళ కిరీటం, ఇక అన్ని కూడా మనకు తెలుసు. ఆ సిలువను ఎండలో మోయించుకెళ్ళటం, మిట్ట మధ్యాహ్నం ఎండలో వేలాడతీయటం. ఇప్పటికి ఈ టైంకి సమస్తం చీకటి పడిపోయింది. 4వ మాట మాట్లాడేటప్పటికే అంతా కూడా చీకటి పడింది కదా. ఈ 5, 6, 7 మాటలు చాలా గ్యాప్ ఏమి లేకుండా వెంటనే చెప్పినట్టుగా మరి పండితులు చెప్తారు, థియాలజిస్టులు అందరూ కూడా చెప్పేది ఏంటంటే 4వ మాట వరకు గ్యాప్ ఇచ్చి మాట్లాడినటువంటి యేసుక్రీస్తు ఇక తను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు ఈ భూమి నుంచి అని ఈ 5, 6, 7 మాటలు ఒక్క నిమిషంలో వెంటనే చెప్పినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ఆయన అది తీసుకోలేదు. ఎందుకంటే
తండ్రి ఏ రకంగా బలి అర్పణ కావాలని కోరుకున్నాడో దాన్ని నెరవేర్చడానికి తన తండ్రి చిత్తం చివరి క్షణం వరకు, తుది రక్తపు బిందువు చిందే వరకు, ప్రాణం పోయే వరకు కూడా తండ్రి చిత్తం నెరవేర్చి, తండ్రి చిత్తం నెరవేర్చ అంటే ఇది అని చెప్పి మనకు ఒక మోడల్ అనేది, డబ్బు నేను చాలా కష్టపడిపోతున్నానండి దేవుడిని మెప్పించడానికి, దేవుడి కోసం నేను చాలా కష్టపడుతున్నాను ఎవరైనా అంటే, నీ కష్టం ఎంత? సముద్రంలో నీటి బుట్ట అంత. కష్టం అంటే ఏంటి? తండ్రి ఇష్టం నెరవేర్చడం అంటే ఏంటి అనేది ఒక మోడల్ యేసుక్రీస్తు శిలువలో మనకి చూపించారు. ఇక ఆత్మ సంబంధమైన దాహం అంటే ఇది ఎక్కడి నుంచి మొదలైందని మనం గమనించినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం నుంచి మొదలైంది. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనంలో ఆదామా నీవెక్కడా అని చెప్పి తండ్రి అయిన దేవుడు అరిచాడు. అక్కడ అరిచాడని రాయకపోయినా ఆ వేదన, ఆదాము ఎప్పుడైతే కనపడలేదో చెట్ల చాటుకు వెళ్ళిపోయాడు. ఇదిగో చెట్ల చాటున ఉన్నాడని ఆయనకు తెలుసు. ఆదాము ఎక్కడున్నాడు? 139వ సంకీర్తనలో దావీదు మహారాజు ఏమంటాడు? నేను సముద్రపు లోతులకు వెళ్ళినా నీవు అక్కడ ఉన్నావు, నేను పర్వతాలు ఎక్కినా అక్కడున్నావు, నేను ఎక్కడున్నా నువ్వు నన్ను పరిశోధించి పరిశీలించి తెలుసుకోగలిగిన దేవుడు, నీకు మరుగైంది ఏముందంటాడు. కాబట్టి సృష్టికర్తకి మరుగైంది ఏది కూడా లేదు. సృష్టికర్తకు మరుగైంది ఏది కూడా లేదు. తెలుసు ఆదాము పాపంలో పడిపోయాడని, అతను దాక్కున్నాడని అన్ని తెలుసు. కానీ అక్కడ అడుగుతున్నాడు, ఆదామా నీవు ఎక్కడ అని చెప్పి. అది ఒక ఆవేదనతో కూడినటువంటి కేక. ఎక్కడి నుంచి మొదలైంది ఈ పాపం అంటే ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో ఆదాము అవ్వ ఆ పండు తిన్నప్పుడే అజ్ఞాత క్రమం వాళ్ళు చేసేస్తారు. అక్కడి నుంచి ఇక దాహం మొదలైంది తండ్రికి. ఎందుకంటే ఆయనకు తెలుసు, వీళ్ళకి తెలియదు, వీళ్ళు ఏం కోల్పోతున్నారో వీళ్ళకి తెలియదు. కానీ తండ్రికి తెలుసు, బిడ్డ తప్పు చేసినప్పుడు ఆ బిడ్డ ఏం కోల్పోతున్నాడో తండ్రికి తెలిసినంతగా బిడ్డకు తెలియదు, తల్లిదండ్రులకు తెలిసినంతగా బిడ్డకు తెలియదు. తండ్రికి తెలుసు ఆదాము అవ్వ ఏం కోల్పోతున్నారు, ఏం కోల్పోతున్నారో 3వ అధ్యాయం చూసాం కదా. నిన్ను బట్టి భూమి శపించబడద్ది, నువ్వు వ్యవసాయం చేసి కష్టపడి నీ కుటుంబాన్ని పోషిస్తావు, నీకు ప్రసవ వేదన పెట్టానన్నాడు. అపవాదికి ఏమో నువ్వు పాకుచు మట్టి తింటావు అన్నాడు. అంత మాత్రమే కాదు, ఇక అక్కడి నుంచి ఎన్ని బాధలంటే తండ్రికి తెలుసు. ఎందుకంటే యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో చెప్పినట్టుగా లోకం ప్రవేశించేసింది ఆ ఈడెన్ గార్డెన్ లోకి. అప్పటి వరకు అది పరలోకానికి నమూనాగా ఉన్నటువంటి ఆ ఈడెన్ గార్డెన్ లోకి, ఏదైనా వనంలోకి అపవాది ప్రవేశించడంతో, అపవాదితో పాటు ఎవరు ప్రవేశించారు? సాతానుతో పాటు లోకం ప్రవేశించేసింది. శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం ఇవి తండ్రి వల్ల కలిగినవి కావు అని చెప్పి యోహాను గారు చెప్పాడు కదా. తండ్రి వలన కలిగినవి కావు అని ఏదైతే చెప్పబడేవో ఆ మూడు ప్రవేశించినాయి. దానివల్ల ఏమైందంటే దేవుడికి ఆవేదన చెందాడు. తన స్వరూపంలో సృష్టించినటువంటి ఆదాము ఇట్లాగ అయిపోయాడని చెప్పి ఆయన చాలా వేదంతో, ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు అంటే ఇక అక్కడి నుంచి ఏమైంది? మొదలైపోయింది కదా, భర్త మీద, భర్త భార్య మీద, ఇద్దరు ఒకరి మీద ఒకరు నేరారోపణ. మళ్ళీ స్త్రీ వెళ్ళేమో అపవాది మీద నేరారోపణ. ఇట్లా అంతేకాకుండా స్త్రీకి ప్రసవ వేదన, ఆ తర్వాత ఆమె గర్భాన పుట్టినటువంటి మొట్టమొదటి కుమారుడు కయ్యను మొట్టమొదటి నరహంతకుడిగా తయారవుతాయి. ఇక అక్కడి నుంచి అంతా కూడా అప్పటి వరకు కూడా క్రూర జంతువు, సాధు జంతువు అనేది లేకుండా ఎంతో చక్కగా మానవుడితోటి కలిసి ఉన్నటువంటి ఆ వాతావరణం అంతా చెడిపోయి, అప్పటి వరకు కలిసి వాళ్ళతో తిరిగిన జంతువులు చూసి మానవుడు భయపడే విధానం, మానవుని చూసి జంతువు భయపడే విధానం మొత్తం అప్సెట్ అయిపోయింది. పర్యావరణం కూడా మొత్తం దెబ్బతినేసింది. ఎప్పుడైతే అపవాది ఆ ఈడెన్ గార్డెన్ లోకి, ఆ ఏదైనా వనంలోకి ప్రవేశించినా మొత్తం పర్యావరణం అంతా కూడా దెబ్బతినేస్తుంది. మానవుడికి పర్యావరణకి సంబంధం లేకుండా అక్కడి నుంచే కదా మరి ఆ ప్రకృతిని పూజించేటటువంటి, ఆ ప్రకృతిని భయపడి పూజించే జనాలు కూడా అక్కడి నుంచి తయారయ్యారు. కాబట్టి ఇదంతా కూడా దేవుడు తెలుసు కాబట్టి అక్కడ ఆవేదంతో ఆదామా నీవెక్కడ అన్నాడు. అయితే ఆత్మల దాహం అక్కడి నుంచి మొదలైంది. ఇప్పటికి ముగింపు జరిగిందంటే జరగలేదు. అందుకనే అప్పటికి ఆయన అన్నది ఏంటి అక్కడ, అప్పటికి అంటే ఇప్పటికీ సమాప్తమైంది. ఇది 29వ వచనంలో మనం జాగ్రత్తగా గమనించినట్టయితే సమస్తం 28వ వచనంలో అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైంది అంటే కంప్లీట్ గా అవ్వలేదు. కుమారుడికి ఇచ్చిన పనిని, తనకిచ్చిన పనిని నెరవేర్చుకున్నాడు. అది ఎప్పుడు సమాప్తి అవుద్ది అంటే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం నుంచి తర్వాత మీరు చూడండి, చివరి వచనం వరకు అక్కడ చూసినట్టయితే ఆయన రెండవ రాకడ సమయంలో మళ్ళీ ఇట్లాంటి వాతావరణం మనం చూస్తాం. మిడినాగు పుట్ట దగ్గర బాలుడు ఆడుకుంటాడు, గొర్రె చిరుతపులి కలిసి మేస్తాయి, ఆ యెహోవా జ్ఞానంతో లోకమంతా
నింపబడి ఉంటుంది. హాని చేసే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. అందరూ కలిసిమెలిసి ఉంటారు. అది ఎప్పుడు జరుగుద్దంటే ఆయన రెండో రాకడ సమయంలో 1000 ఏళ్ల పరిపాలన మనం దాన్ని చూస్తాం. ఇప్పుడప్పుడే కాదు. అయితే కొంతవరకు ఆయన సమాప్తం చేసి మీరు ఆ రెండవ రాకడ సమయంలో అట్లాంటి జీవితం మీరు పొందాలి అంటే పేతురు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆయన చెప్తాడు కదా 10వ వచనంలో, మహావేండ్రంతో పంచభూతాలు లయమైపోతాయి. ఆకాశం అన్ని కూడా లయమైపోయిన తర్వాత భూమి మీద నీతి నిలుస్తుంది అంటే నీతిమంతులు నిలబడతారు. ఆ నీతిమంతుల జాబితాలో మనం ఉండాలంటే ఇట్లా ఉండాలని ఆయన ఆ సిలువ మరణం చేసి ఆ సిలువను ఆశ్రయించి మీరు రక్షణ పొందండి అని చెప్పడం అనేది జరిగింది. అదే విధంగా మనం గమనించినట్లయితే లూకా సువార్త 16:24 వచనంలో మనందరికీ తెలిసిన ఉపమానమే. ధనవంతుడు లాజరు. ఈ ధనవంతుడు లాజరు గురించి మనకి ఎప్పుడు ఒక డౌట్ వస్తుంది. ఏంటంటే ధనవంతుడు లాజర్‌కి ఏం అన్యాయం చేశాడు? తన ఇంట్లో తనున్నాడు. ఇంకా చెప్పాలంటే లాజర్‌ని ఆ గుమ్మం ముందు కూర్చోబెట్టుకోవటానికి ఒక పర్మిషన్ కూడా ఇచ్చాడు. నా గుమ్మం ముందు నువ్వు కూర్చోవడానికి వీల్లేదు, వెళ్ళిపోమని ధనవంతుడు అనలేదు కదా! ఎందుకు ధనవంతుడు శిక్షింపబడ్డాడు? అయితే ఇక్కడ చాలా మంది ఇదేదో ఉపమానం అనుకుంటారు. కానీ నిజంగా జరిగింది అక్కడ యేసుక్రీస్తు చెప్పటం జరిగింది. ఎందుకంటే పరలోకం నుంచి ఆయన వచ్చాడు కాబట్టి, పరలోకంలో ఏం జరుగుద్ది, పరదేశంలో ఏం జరుగుద్దని ఆయన పూర్తిగా తెలుసు కాబట్టి, అక్కడ ఏం జరిగింది అని చెప్తున్నాడు. అంటే దాన్ని విని మనం జాగ్రత్త పడాలని చెప్పి. అందుకనే సొలొమోన్ మహారాజు 8వ అధ్యాయంలో అంటాడు, నరుల కోసం దేవుడు సృష్టించిన పరలోకమును చూచి నేను సంతోషించాను అని. దేవుడు మనల్ని ఎప్పుడైతే సృష్టించాడో, నరుడిని ఎప్పుడైతే ఆదాముని ఎప్పుడైతే సృష్టించాడో పరలోకాన్ని కూడా అప్పుడే సృష్టించేశాడు ఆయన. కాబట్టి ఆ పరలోకంలో ఏం జరుగుతుంది? పాతాళం ముందు సృష్టింపబడలేదు. మనందరికీ తెలిసిందే. దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి ఆ లూసిఫర్ దేవదూతను కింద గంటి వేయటం, ఆ దేవదూతతో పాటు వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళందరూ ఆ పాతాళాలు దిగిపోవటం, అది పాతాళంగా ఏర్పాటు అవటం, ఆ లూసిఫర్ అక్కడి నుంచి కూడా తనకు కావాల్సిన జనాంగాన్ని తీసుకెళ్ళటం. ఎలాగైతే పాతాళం అంతా నింపబడుతుందా కాబట్టి, కానీ పరలోకం నింపబట్టలేదని ఆయన ఇక అక్కడి నుంచి దాహం అనేది మొదలైంది. ఆ దాహంలో ఆయన మరి కొంతకాలం ఆయన స్వరం ఇచ్చి మాట్లాడాడు. తర్వాత ప్రవక్తలు పంపించాడు. అన్ని అయిపోయినాయి. మనకి అంజూరపు చెట్టు ఉపమానంలో కూడా మనం చూస్తాం. ప్రతి 31st నైట్ మనం ఈ ఉపమానాన్ని గుర్తు చేసుకుంటాం. అట్లాగా ఆ దాహం అప్పటికి కంప్లీట్ అవ్వలేదు. అయినప్పటికీ కూడా ఆయన అంటున్నాడు, ఇప్పుడు ఈ ధనవంతుడు లాజరు ఉపమానం మనకు ఎందుకు చెప్తున్నాడంటే ఆయన, మీరు అట్లా ఉండకూడదు, మీరు అట్లా అవ్వకూడదు అని చెప్పి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ దాహం దేనికి, ఆయనకు వచ్చిన దాహం దేనికంటే మనం ఆ విధంగా ఉండకూడదు. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? నశించుతున్న ఆత్మలను రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు. అదేవిధంగా మ్యాచ్ 1:21లో కూడా మనం చూసినట్టయితే యేసు అని పేరు పెడుతూ తన ప్రజల వారి పాపముల నుండి ఆయనే రక్షించునని చెప్పబడింది. అదే విధంగా ఆయన మనము ఆ నరకాగ్నికి గురి కాకూడదు అని చెప్పి అక్కడ జరిగిన విషయమే చెప్పాడు. అక్కడ యూదులకి ఏంటంటే, ఇలాగ ఒక ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. జీవితకాలం ధనవంతుడు తన ఇష్టానుసారంగా బ్రతికాడు. లాజరు కురుపులతో రక్తస్రావం అవుతూ ఉంటే కూడా కనీసం ఏదో బల్ల మీద పడిపోయిన రొట్టె ముక్కలు తిన్నాడని అన్ని చెప్పాడు. చెప్పిన తర్వాత అక్కడ ఒక వచనం మనం గమనించినట్టయితే లూకా సువార్త 16:24 వచనం గమనించినట్టయితే, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుతున్నానని చెప్పాను. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట అంటే, ఆయన నాకు దాహం, నేను ఎందుకు దాహం కొంటున్నానంటే, మీరు ఈ నరకాగ్నిలోకి వెళ్లకుండా ఉండాలని, మీ ఆత్మల రక్షణార్థం నేను దాహం కొంటున్నానని చెప్పడానికి. అంతా అయిపోయిన తర్వాత ధనవంతుడు అడిగాడు, ఇక అప్పుడు ప్రయోజనం లేదు, ఇదే సమయం, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం అని మీరు మారు మనసు పొందాలి అని చెప్పడానికి ఆయన చెప్పడమే జరిగింది. అదే విధంగా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనంలో కూడా మీరు తర్వాత చూడండి. అక్కడ ఆకలి, దాహం, దప్పిక ఉండదు. ఆయన గొర్రె పిల్ల అక్కడ ఉంటుంది. ఆయనే తన గుడారము, వారి మీద కప్పును. ఎవరి మీద అంటే నీతి వస్త్రాలు, పరిశుద్ధ వస్త్రాలు ధరించిన వారి మీద, జయించిన వారి మీద అని చెప్పి మీరు ఆ కాంటెక్స్ట్ తర్వాత చదవండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి. అంటే ఆ ఆకలి దప్పిక లేని దగ్గరకు మనల్ని చేర్చాలని ఆయన దప్పికుంటున్నాడు. ఆత్మల రక్షణార్థం ఆయన దప్పికుంటున్నాడు. అంతేకాకుండా ఆయన ఏదో మరుగు చేసి మాట్లాడలేదు, మనకి జీవజలం ఇవ్వాలని. 4వ అధ్యాయం 14వ వచనంలో కూడా మనం గమనించినట్టయితే ఇందా చూసాం కదా, యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూడమ్మా. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం.
నేనిచ్చు నీళ్లు త్రాగవాడెప్పుడు దప్పిగనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవనకై వానిలో ఊరేడు నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఇక్కడ సమరయ స్త్రీతో చెప్తున్నాడమ్మా, నువ్వు నాకు దాహం ఇవ్వు, నేను ఇచ్చే దాహం నీకు తీసుకున్నట్టయితే, నీవు నన్ను అర్థం చేసుకున్నట్టయితే, నేను ఇచ్చే జలం నీకు తీసుకున్నట్టయితే నీకు ఇంకా ఎప్పటికీ దాహం అవ్వదు. అప్పటికి ఆవిడకి అర్థం అవ్వలేదు, అదేదో త్వరగా ఇవ్వు ప్రభా, రోజు వచ్చి ఇక్కడికి నీళ్లు చేదుకుని రా, ఇంత దూరం రావక్కర్లేకుండా ఇమ్మని చెప్పి అడిగిందంటే అప్పుడు కూడా ఇంకా ఆవిడకి అర్థం అవ్వలేదు. ఆయన చెప్పేది ఏంటంటే, నువ్వు మామూలు నీళ్లు అంటే నా దాహం నువ్వు తీర్చినట్టయితే నీ దాహం నేను మరొక రకంగా తీర్చుతాను. ఈవేళ మనల్ని కూడా దేవుడు అదే అడుగుతున్నాడు. నా దాహం మీరు తీర్చినట్లయితే మీ దాహం నేనంటే నిత్య జీవ ప్రవేశం. ఆయన దాహం ఏంటి? మనం ఆయన్ని అర్థం చేసుకుని, యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడా అంటాడు కదా, ఆయన నన్ను తినండి, నన్ను అర్థం చేసుకోండి అని చెప్తాడు. ఆయన్ని పూర్తిగా అర్థం చేసుకుని మన రక్షణ పొందటమే ఆయన దాహం మనం తీర్చటం. అట్లాగా ఆయన దాహం మనం తీర్చితే ఆయన మనకి ఇన్ రిటర్న్ ఆయన ఇచ్చేది ఏంటంటే, రిటర్న్ గిఫ్ట్, చాలా గొప్ప గిఫ్ట్ ఇస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఏంటంటే, మిమ్మల్ని సరాసరి నిత్య జీవ ప్రవేశానికి నేను తీసుకెళ్తానని చెప్తున్నాడు. అదే విధంగా మన కడుపులో నుండి జీవజల ఊటలు ఊరాలని కూడా ఆయన ఆశిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం తర్వాత చూడండి మీరు 38, 39 వచనాల్లో చూస్తే, నేనిచ్చే నీరు మీరు తాగినట్టయితే, నీరు అంటే ఇక్కడ వాక్యానికి సాదృశ్యం. ఆయన వాక్యాన్ని మనం విని అంగీకరించినప్పుడు, ఆ వాక్యం మన కడుపులోకి, మన హృదయంలో ఉన్నప్పుడు జీవజల ఊటలు పారి ప్రవహిస్తాయి. అట్లా ప్రవహించాలని చెప్పి నా దగ్గరకు రండి, దాహం తీర్చుకోండి అని ఆయన చెప్తున్నాడు. ప్రవహించినాయా లేదా? ఆయన సిలువ వేసిన తర్వాత పేతురు గారు చేసిన ప్రసంగంలో, అప్పటి వరకు యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదని చెప్పి 3 సార్లు అబద్ధం చెప్పినటువంటి బొంకిన పేతురు గారు, పిరికివాడైనటువంటి పేతురు గారు, మరి చేసిన ప్రసంగం ఆయన తెలుసు. ఆ ప్రసంగం వింటే ఒకవేళ మరణశిక్ష విధిస్తారు, శిరచ్ఛేదనం జరుగుతుందని తెలిసిన తెగించి ఆయన చేసిన ప్రసంగంలో ఒకేసారి 3,000 మంది, తర్వాత 5,000 మంది రక్షించారు. అంటే మనకి దాహం తీర్చాను. ఏమడుగుతున్నాడంటే, నేను నీ దాహం తీరుస్తాను, ఇతరుల దాహం నువ్వు తీర్చడం ద్వారా నా దాహం నువ్వు తీర్చిన వాడు అవుతావు. అంటే నువ్వు రక్షింపబడటం మాత్రమే కాకుండా, నేను రిఫరెన్స్ తర్వాత చూసి చెప్తాను మీకు. యెషయా గ్రంథంలో చోట ఆయన అంటాడు ఏంటి, బహుశా 49వ అధ్యాయం, నువ్వు ఇశ్రాయేలీయులు రక్షించడం పెద్ద గొప్ప కార్యం కాదు గాని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్యజనులను రక్షించడమే నీకు నేను అప్పగిస్తున్న పని అంటాడు. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం రక్షింపబడి అనేకుల రక్షణార్థం మనం ఆ జీవజల ఊటలు దేవుడు మనకు ఏవైతే ఇచ్చాడో వాటి ద్వారా ఇతరుల్ని మనం రక్షింపాలి. అదే విధంగా యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఆయన చూస్తే, సమృద్ధి జీవజలం ఇవ్వటానికి పిలుస్తున్నాడు ఆయన. అంటే ఆయన ఇచ్చే జీవజలం నేనేదో కొంత ఇచ్చాను, దేవుడు ఇచ్చిన జీవజలం నాకు అయిపోయింది ఇక లేదు అని మనం అంటానికి లేదు. నేను నీకు ఇవ్వనని దేవుడు అనడు, నాకు లేదు అని ఇతరులతో మనం చెప్పడానికి కూడా లేదు. ఆ జీవజలం ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉంటది. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఆయన అంటాడు కదా పౌలు గారు, ఆయన తన మహదైశ్వర్యాన్ని బట్టి అందరికీ దీవెన ఇస్తాడు. నేను కొంతమందికి ఇచ్చాను అయిపోయినాయి, నా దగ్గర ఉన్న దీవెనలకు లేవు అనే దేవుడు కాదు. ఈ జీవజలం కూడా సమృద్ధిగా ఇస్తాడు. ఎంత మంది అయితే ఆయన దగ్గరికి, ఆయన విశ్వసించి రక్షింపబడి ఆయన దగ్గరికి వెళ్తారో వాళ్ళందరికీ ఇస్తానంటున్నాడు. అది ఎప్పుడో కీర్తనకారుడు 119వ సంకీర్తనలో 11వ వచనంలో అంటాడు, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నీ వాక్యం నా హృదయంలో ఉండనిమ్ము. అంటే ఆయన వాక్యం మన హృదయంలో ఉన్నట్టయితే మనం పాపం యేసుక్రీస్తు కోరుకుంటున్నది ఏంటంటే, ఇర్మియా గ్రంథంలోనే, ఓల్డ్ టెస్ట్మెంట్ లోనే చెప్పాడు, ఆ ధర్మ విధులు వాళ్ళ హృదయంలో రాస్తానని. రాయబడిన ఆ వాక్యం మన హృదయంలో ఉండాలని ఆయన అంతగా ఆరాట పడుతూ ఉన్నాడు. ఇక ఆయన చేసిన పని చేశాడు. తండ్రి తనకు అప్పగించిన పని, తండ్రి నీవు నాకు అప్పగించిన పని నేను చేసేసానని చెప్తున్నాడంటే ఎంత ధైర్యంగా తండ్రితో మాట్లాడుతున్నాడు. లోకస్తులతోటో, శిష్యులతోటో, మీతోటో, నాతోటో కాదు కానీ ఆయన మాట్లాడేది. ఎవరైతే తనని ఇక్కడ పంపించాడో ఆ తండ్రికి తన లెక్క అప్పచెప్పుకునేటప్పుడు నిజంగా చేయకపోతే చెప్పగలడు. ఆయన చేశాడు కాబట్టి ఆయన తండ్రికి చెప్తున్నాడు. ఆయన చేసే పని చేసేసాడు. చేసి తర్వాత మనల్ని ఏమన్నాడు, నేను మీ దాహం తీరుస్తాను, మీరు నా దాహం తీర్చండి. మనం ఆయన దాహం తీర్చడం అంటే మనము ఆయన ఆజ్ఞానుసారంగా మనం నడుచుకోవటం. అదే విధంగా ఆయన మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. 55 యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనం ఒకసారి తీయండమ్మా. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనం మనం గమనించినట్లయితే, దప్పిగొని వార్లారా నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వార్లారా మీరు వచ్చి కొని
భోజనం చేయడి, రండి రోకలు లేకపోయినను ఏమియూ లేకపోయినను ఏమియూ ఇకయే ద్రాక్ష రసము పాలను కొనుడి. అంటే నేను ఉచితంగా ఇస్తున్నాను మీకు ఈ జీవజలం అనేది, ఉచితంగా ఇస్తున్నాను. అంటే ఇక్కడ ముందేమో కొనమన్నాడు, తర్వాత ఏమీ లేకపోయినా పర్లేదు నా దగ్గరికి రండి నేను ఇస్తానని చెప్పి ఆయన చెప్తున్నాడు. అంటే ఇందులో అర్థం ఏంటంటే, ఒకవేళ నువ్వు పుట్టుక క్రైస్తవుడు కాకపోయినా కూడా, నువ్వు అన్యజనుల గృహంలో పుట్టినప్పటికీ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి, నువ్వు పుట్టుకతో క్రైస్తవుడు కాదు కాబట్టి నేను నీకు ఇది ఇవ్వనని చెప్పి అనకుండా ఆయన ఏమంటున్నాడంటే, రోకలు అంటే నువ్వు అప్పటికే ఆత్మ సంబంధమైన రక్షణ నువ్వు పొందుంటే ఈ ద్రాక్షరసం ఈ పాలు తీసుకో. ఒకవేళ నీ దగ్గర రోకలు లేకపోయినా, అంటే నీకు ఆత్మ సంబంధమైన జీవితం గురించి నీకు తెలియపోయినా, రా నా దగ్గరికి రా, నేను ఉపదేశిస్తాను. ఆ ఉపదేశం తీసుకుని నువ్వు ఈ ద్రాక్ష రసం పాలు నువ్వు తీసుకువెళ్ళమని ఆహ్వానిస్తున్నాడు. అదే విధంగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చాలా సార్లు మనకి పరిశుద్ధ గ్రంథం అంతా మనం పరిశీలించినప్పుడు అనేక సార్లు అయినా మనల్ని ఆహ్వానించాడు. ఏంటంటే, ప్రయాసపడి భారం మోయుచున్న వాళ్ళారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని. ఇలా చాలా సార్లు ఆయన అదే విధంగా యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, 1వ వచనం చూస్తే, నన్ను వెదకని వారికి నేను దొరికాను, వినడంలోని పిల్లల కోసం దినమెల్లా నా చేతులు చాపించానంటే, ఆ సిలువలో ఆయన చేతులు ఇప్పటికీ ఆయన చాపి ఉంచుతున్నాడు. అంటే సిలువ అంటే ఇప్పటికి కూడా మరి కొంతమంది, నేను అంటే డినామినేషన్ విమర్శించడం కాదు కానీ, ఇప్పటికీ కూడా సిలువ మీద యేసుక్రీస్తుని అలా ఉంచి ఆరాధించే వాళ్ళు ఉన్నారు. ఆ సిలువ మీద యేసుక్రీస్తు లేడు, ఆ సమాధిలో కూడా యేసుక్రీస్తు లేడు. కాబట్టి మనం ఆ సిలువ మీద యేసుక్రీస్తుని చూడక్కర్లేదు, సమాధిలో ఉన్నటువంటి యేసుక్రీస్తుని మనం చూడక్కర్లేదు. మనం చూడవలసింది ఏంటంటే, ఆయన ఆధ్యాత్మికంగా చెప్తున్నాడు, మీకోసం నా చేతులు నేను చాపి ఉంచానని. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, సిలువ మీద చేతులు చాపించారని చెప్పారు కదా, కాబట్టి ఆ చేతులు చాపించిన సిలువ వైపే మనం చూసి ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు మాత్రం ఆయన మనల్ని వింటాడు, మన ప్రార్థనని. కొంతమంది బోధించే వాళ్ళు ఇప్పటికీ కూడా ఉన్నారు. అదంతా కూడా రాంగ్ ప్రీచింగ్ అన్నమాట. చాలా తప్పుడు బోధలు చేస్తూ ఉన్నారు ఈ రోజులో. ఇక్కడ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం చూస్తే, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుతున్నారు, వినువాడు రమ్ము అని చెప్పవలెను. దప్పికొనిన వారిని చూచి రానిమ్ము, ఇచ్చయించు వారిని జీవజలం ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఇది చివరి ఆహ్వానం మనకి, ఇది చివరి ఆహ్వానం. ఆ రోజు ఆదామా నువ్వు ఎక్కడున్నావని చెప్పి పిలిచినటువంటి తండ్రి అనేక సందర్భాల్లో తన ప్రవక్తల ద్వారా మరి ఇంకా ఇతర మార్గాల ద్వారా మనల్ని పిలిచి, తన చివరికి తన కుమారుని శిలువలో బలి అర్పించి అనేక రకాలుగా మనల్ని ఆహ్వానించినటువంటి తండ్రి ఇక్కడ చెప్తున్నటువంటి మాట, ప్రకటన గ్రంథంలో 22:17 అధ్యాయంలో, ఈ జీవజలం ఉచితంగా పుచ్చుకోండి. ఇదే చివరి ఆహ్వానం. మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఎన్నోసార్లు దేవుడు మనల్ని పిలిచాడు, ఆ పిలుపును ఒకవేళ నిర్లక్ష్యం చేశామేమో, ఈ క్షణం మనది మరుక్షణం మనది కాదు. కాబట్టి మనం ఆ రకంగా నిర్లక్ష్యం చేయకుండా ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. అదేవిధంగా మనకి మనం ఏం చేయాలి, యేసుక్రీస్తు చేసే పని ఆయన చేసి వెళ్ళిపోయారు. అనేక సందర్భాల్లో మన చిన్నప్పటి నుంచి వాక్యం వింటూనే ఉన్నాం, చాలా వరకు ఇంప్లిమెంట్ చేస్తున్నాం, చేసేవాళ్ళు లేరని అంటలేదు నేను. మనం ఏం చేయాలన్నప్పుడు ఒక్కసారి మనం ఆది అపోస్తుల జీవితాలు మనం గమనించుకున్నట్టయితే, అప్పటి వరకు పేతురు గారితో లూకా సువార్త 22వ అధ్యాయంలో యేసుక్రీస్తు అంటాడు, పేతురు, సాతాను నిన్ను గోధుమలు జల్లించినట్టు జల్లిస్తాడు, ఆ జల్లించిన తర్వాత నీ మనసు కుదుట పడినప్పుడు నీ సహోదరులను నువ్వు నడిపించాల్సిన బాధ్యత నీ మీద ఉందాయి అని చెప్పి వేదంలో ఆ మాట అన్నప్పుడు, పేతురు చాలా అంటే ఆ ఫేస్ ను మనం వర్ణించలేం. అయ్యో ఇట్లాంటి వ్యక్తిని నేను ఇలా చేశానని చెప్పి ఆయన ఎంతో బాధపడ్డాడు. తర్వాత ఆయన పేతురు గారి మీద పట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయలేదు. ఆఖరికి తన భార్య కూడా హతసాక్షులు అయిపోయారు. అలాగే అపోస్తులైన పౌలు, ఆది అపోస్తులు, ఒక్క యోహాను గారు తప్పించి అందరూ కూడా మార్టైర్స్ అయిపోయారు. అంటే మనల్ని హతసాక్షులు అయిపోమని కాదు, కానీ ఆయన మనకిచ్చే కమిషన్ మనకు తెలుసు కదా. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఏమన్నాడు, సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేర బాప్తిస్మం ఇవ్వండి, నమ్మిన వారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష ఉంటుందని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా లూకా సువార్త 22వ అధ్యాయం 47వ వచనం 46వ వచనం చూస్తే, సమస్త జనులకు, యెరూషలేము మొదలుకొని సమస్త జనులకు మీరు పాప క్షమాపణ మారు మనసు గురించి ప్రకటించండి అని చెప్పారు. అది మనం ప్రకటించాల్సిన బాధ్యత మనకుంది. అదే విధంగా ఇక్కడ మనం గమనించినట్టయితే
దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా, అంటే మన తృష్టిని ఎట్లాగా ఉండాలంటే, ఈ లోకంలో అనేక రకాలైన దాహాలుంటాయి. ఈ లోకంలో అనేక రకాలైనటువంటి దాహాలుంటాయి. కీర్తి దాహం, డబ్బు దాహం, అనేక రకాలైన దాహాలుంటాయి. కానీ మనకు కావాల్సింది ఏంటంటే, నాకు టైం లేదు కాబట్టి పైన చెప్పేస్తున్నాను. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా నా ప్రాణం నీ కోసం తృష్ణ పడుతున్నదంటే, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని అన్ని త్యజించేయమలేదు. నీతియుక్తమైన జీవితం మనం జీవించమన్నాడు. నీతియుక్తమైన కోరికలతో జీవించమన్నాడు. అదే విధంగా నీతి న్యాయాలతో జీవించమన్నాడు. మత్తయి సువార్త 5:6 నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తి పరచబడరు అని. అంటే ఈ లోక జీవితం జీవించేటప్పుడు లోకం వెంబడి వెళ్లకుండా యేసుక్రీస్తు వైపు చూస్తూ మనం నీతి సంబంధమైన జీవితం మనం జీవించినట్టయితే తప్పకుండా తృప్తి పరచబడతాం. అదే విధంగా ఆయన్ని వెంబడించాలంటే మన వ్యక్తిగత రక్షణ కావాలి, ఆయన కాపరిగా అంగీకరించాలి. తర్వాత చూసినట్టయితే ఆత్మల రక్షణార్థం మనకిచ్చిన తలాంతును మనం ఉపయోగించాలి. తర్వాత ఇక్కడ చూసినట్టయితే సిలువ వేసిన తర్వాత కూడా నోరు ఒక్కటే పనిచేస్తున్నప్పుడు యేసుక్రీస్తు 7 మాటలు మాట్లాడి ప్రపంచాన్ని తల్లకిందులు చేసేటటువంటి సువార్త ఆయన అక్కడ అందించారు. కాబట్టి అంగవైకల్యం అడ్డుగా రాదు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ నేను చెప్పాలంటే చాలా ఉన్నాయి. నిక్ 10th క్లాస్ లో ఇంగ్లీష్ రీడర్ లెసన్ ఉంది కదా, అతనికి మొండెం మాత్రమే ఉంది, కానీ అద్భుతమైన సేవ మోటివేటర్ గా వెళ్ళి ఆ మోటివేషన్ చేసే టైంలో సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అలాగే మనకి మనసుంటే మార్గం ఉంటుంది. ఆయన ఏం చెప్పాడు, నన్ను ఎవరైనా వెంబడించాలంటే తనను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని ప్రతిదినం నన్ను వెంబడించాలి. తన సిలువను ఎత్తుకుని అంటే సువార్త ప్రకటించేటప్పుడు మీకు ఒక రకమైన బాధ రావచ్చు, నాకు ఒక రకమైన బాధ రావచ్చు. తన సిలువ అనే మాట అక్కడ అందుకని చెప్పాడు ఆయన. మన పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కూడా మన సిలువను ఎత్తుకుని, ఎందుకంటే ఎంతకాలం బ్రతికినా 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు, అందుకంటే ఎక్కువగా మనం బ్రతికే ఇది లేదు. అదే విధంగా మన ఇళ్లనే మరి ఒక పేతురిల్లు ఒక ప్రార్థన మందిరంగా మార్చబడింది. కపెర్నహూం లో చేయబడిన అద్భుతాలు అన్ని చేసింది అది పేతురు గృహమే. అదే విధంగా కొర్నేలి ఇల్లు, ఇంకా కొన్ని ఇళ్ళు మనకి మార్కు తల్లి మరియ ఇల్లు కూడా ప్రార్థన మందిరంగా మారిపోయింది. ఇలా చెప్పాలంటే మనం ఎన్ని రకాలుగా అయినా కూడా సువార్త సేవ చేయవచ్చు. మన పౌలు గారు అంటారు, మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన పానం చేశారు, ఆ బండ క్రీస్తే, కాబట్టి ఆ బండను మనం వెంబడించాలి. ఇలాంటి సమయంలో అంత కష్టపడి నేను దప్పిగొనుచున్నాను అని ఆయన చెప్పినప్పుడు ఆయన దాహం ఎవరైనా తీర్చారు ఆ సమయంలో మనం చూసినట్టయితే ముగ్గురు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. 1 నికోదేము, 2 అరిమతయి యోసేపు, 3 శతాధిపతి. అప్పటి వరకు రహస్య క్రైస్తవత్వంలో ఉన్నటువంటి నికోదేము బయటకు వచ్చేసాడు. ఆ పార్థివ దేహాన్ని ఆయన నారబట్టతో చుట్టి తైలాభిషేకం చేయటానికి. అదేవిధంగా అరిమతయి యోసేపు తన కోసం తొలిపించిన సమాధిలో క్రీస్తును పెట్టడానికి లూకా సువార్తలో మనం చూసినట్టయితే పిలాతు దగ్గరికి వెళ్ళి తెగించి ఆయన మృతదేహం ఇమ్మని అడిగినట్టుగా మనం చూస్తాం. శతాధిపతి అన్ని చూస్తున్నాడు, మొదటి వచనం దగ్గర నుంచి చూస్తున్నాడు. ఆ చీకటి అవటం అన్ని కూడా చూశాడు ఆయన. ఆ దేవాలయం తెర చిరిగిపోవడం అన్ని చూశాడు. చూసేమన్నాడు, ఇతడు నిజముగా దైవ కుమారుడే, దేవుని కుమారుడు అని చెప్పి అక్కడ ఆగిపోలేదు. పెద్ద సువార్తికుడు అయిపోయాడు. ఆ క్షణంలోనే ముగ్గురు ఆయన దాహం తీర్చారు. ఈ 2026 సంవత్సరాలు ఉన్నాం మనం. ఎంత మంది ఆయన దాహం తీర్చారు. ఆయన దాహం తీర్చే స్థాయిలో ఆ సంఖ్యలో మనం ఉన్నాము. ఒకవేళ లేకపోయినట్లయితే మనకిచ్చిన తలాంత ఒక ప్రార్థన, ఒక విజ్ఞాపన, లేకపోతే ఒక పాట, ఏదో ఒకటి నీకు ఇచ్చిన తలాంతిని దేవుడి కోసం ఉపయోగించినట్టయితే ఆయన సంతోషిస్తాడు. కాబట్టి ఆయన నేను దప్పిగొనుచున్నాను అన్న మాట మనం ఆలోచిస్తే ఎన్ని రోజులైనా కూడా ఈ మాట గురించి మనం ధ్యానించవచ్చు. ఒక్కటి మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ దాహం ఆయనకి ఆదికాండం 3:9 నుంచి ప్రారంభమైంది. ఇంకా ఆ దాహం తీరలేదు, సగం మాత్రమే ఇక్కడ కంప్లీట్ అయింది. రెండవ రాకడ ఎప్పుడు జరుగుద్దో తెలియదు మనకి. మనం ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతామో మనకు తెలియదు. కాబట్టి మనం వెళ్లే లోపల ఇదిగో తండ్రి, నీ దాహం తీర్చడానికి నేను ఈ పని, నువ్వు నాకు ఇచ్చిన తలాంతను బట్టి నేను ఈ పని చేశాను. ఫర్ ఎగ్జాంపుల్, మేడం తన గృహాన్ని ఒక ప్రార్థన మందిరంగా చేసి ఆమెకిచ్చిన అవకాశాన్ని సువార్త సేవకు ఉపయోగిస్తున్నారు. వైనాట్ మనకిచ్చిన ప్రియదర్శిని మేడం, ఇంకా చాలా మంది చక్కని పాటలు పాడుతూ ఉన్నారు. అలాగే ఎవరికిచ్చిన తలాంతును వాళ్ళు ఉపయోగించుకుని మనం వెళ్లే టైంకి ఒట్టి చేతులతో మనం వెళ్లకుండా, పాట ఉంది కదా, ఒట్టి చేతులతో వెళ్లకుండా, సిగ్గుపడకుండా, ఇదిగో తండ్రి నా 1 తలాంతు 2 తలాంతులు ఇచ్చిన వాడిని ఆయన మెచ్చుకున్నాడు, 5 తలాంతులు ఇచ్చిన వాడిని మెచ్చుకున్నాడు. కాబట్టి మన సామర్థ్యం ఎరిగి ఆయన అడుగుతాడు. కాబట్టి ఆయన మనకిచ్చిన సామర్థ్యాన్ని బట్టి ఆయన దప్పిక తీర్చడానికి ముందు
ఆయన మనం దాహ తీర్చాడు కాబట్టి ఆయన దప్పిక తీర్చడానికి మన జీవితాన్ని ఆయత్తపరుచుకుందాం. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించును గాక. దయగల మా ప్రభు, విత్తబడిన వాక్యం నూరంతలుగా ఫలించే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.